చేసుకోగలుగుతామో, సబ్జెక్ట్ అనేది క్లియర్‌గా వినగలుగుతామండి. అదే విధంగా ఒక్కసారి ఎవరైతే ఉన్నారో బిజినెస్ పార్ట్నర్స్‌ని గూడా ఇన్వైట్ జేయండి. వాళ్ళు జాయిన్ అయ్యారో లేదో గూడా ఒకసారి చెక్ జేసుకోండి. మనకి ఏదైతే ఉందో ఇప్పుడు జరగబోయే సెక్షన్‌లో మనం ఈ బిజినెస్‌లో ఎలా సక్సెస్ అవ్వాలి అంటే ఇక్కడ బిజినెస్‌లో మనం ఎలా సక్సెస్ అవ్వాలి అనేది మనకి ఎవరైతే ఉన్నారో స్టార్ డైరెక్టర్ పవన్ సార్ చెప్పబోతున్నారండి. ప్రతి ఒక్కరు గూడా జూమ్‌కి అనేది ఇన్వైట్ జేయండి. ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు గూడా సార్ నా వాయిస్ మేడం క్లియర్ మేడం. ప్రతి ఒక్కరు గూడా అటెండ్ చేయించండి. ఇక్కడ మనకేదైతే ఉందో సార్ మనకి అంటే సార్‌కి చిన్న ఏజ్‌లోనే ఇక్కడ మంచి సక్సెస్ అనేది తీసుకున్నారు. సార్ వచ్చేసి మనకి జస్ట్ ఒక 1 ఇయర్‌లోనే ఇక్కడ 70,000 వరకు ఇన్‌కమ్ తీసుకుంటూ టాటా నెక్సాన్ ఏదైతే ఉందో 12 లాక్స్ వర్త్ కార్ గూడా ఇక్కడ తీసుకోబోతున్నారండి. అంటే సార్ ఇంత సక్సెస్‌గా ఎలా ఇక్కడ అచీవ్‌మెంట్ తీసుకున్నారు 1 ఇయర్‌లో వితిన్ 1 ఇయర్‌లో ఎలాగ సక్సెస్ తీసుకున్నారు. అసలు ఆ సక్సెస్‌కి ఏంటి? మనం ఈ బిజినెస్‌లో ఎలా చేస్తే మనం ముందుకు వెళ్తాము? ఏదైతే ఉందో మనకి ఇక్కడ బిజినెస్‌లో 6 పవర్ యాక్షన్స్ అండి. ప్రతి ఒక్కరు గూడా అంటే ఈ పవర్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బిజినెస్‌లో ఒక 5% నుంచి ఒక వీఎంసీఎం మెంబర్ వరకు పాటించాల్సిన ప్రతి పాయింట్ టు పాయింట్ మనకి సార్ ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతున్నారండి ఇక్కడ. చేయబోతున్నారు. సో, ప్రతి ఒక్కరు గూడా జూమ్ అనేది ఇంట్రెస్ట్‌గా ఓపెన్ మైండ్‌తోని అటెండ్ చేయించండి. ఇప్పుడు ఏదైతే ఉందో జూమ్ సెక్షన్‌లో మనం నేర్చుకోగలుగుతాము. సో, ప్రతి ఒక్కరు గూడా మీ వీడియో అనేది ఆన్ జేసుకోండి. స్టార్ డైరెక్టర్ పవన్ సార్ కమ్ ఆన్ టు ద స్క్రీన్ సార్. థ్యాంక్ యూ హేమ మేడం, ఇంత బాగా ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎస్ లీడర్స్ అందరికి వెరీ గుడ్ ఈవినింగ్ అండి. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ ఈవినింగ్. లీడర్స్ ఎవరైతే ఉన్నారో మీకు మాత్రం వెరీ గుడ్ మార్నింగ్. ఎస్ లీడర్స్, మనకు ఈరోజు గ్రేట్ సెక్షన్ ఉండబోతుంది. ఇది 300 జూమ్ కాబట్టి ఇంకా ఎవరైతే మీ ఆర్గనైజేషన్ లో రాలేదో ప్రతి ఒక్కరు కాల్ చేసి అటెండ్ చేపియండి. ఇంకా ఎవరైనా మీ ఆర్గనైజేషన్ లో వాళ్ళ నేమ్ లేకపోతే వాళ్ళకి కాల్ చేసి అటెండ్ చేపియండి. చాలా ఇంపార్టెంట్ సెక్షన్. మీరు ఇది ఇంప్లిమెంట్ చేయగలిగితే ఇంకా స్పీడ్గా సక్సెస్ అవ్వచ్చు. చాలా మంది కొత్త వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ బిజినెస్ లో చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు మాత్రమే వాళ్ళ స్టోరీ చెప్తున్నారు. ఒక విఎంసీఎం పురుషోత్తం దాసరైనా వాళ్ళు ఎట్లా అంటే సక్సెస్ ఎలా అయ్యారో చెప్పట్లేరు, కానీ సక్సెస్ అయినా అంటున్నారు. బట్ ఎలా పని చేయాలనేది చాలా మందికి ఐడియా లేదు. అంటే చాలా మంది ఫోన్ చేసి మరి అడుగుతున్నారు, సార్ మేము ఈ బిజినెస్ లో ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, ఏం చేస్తే ఎలా వెళ్ళాలనేది. ఎస్, ముందుగా నా పేరు పవన్ రామావత్. గ్రేట్ అప్లైన్ ఇస్ అనిల్ పగిలా సార్ అండ్ రాజు పగిలా సార్. ఈరోజు మీకు ఈవినింగ్ పూట కూడా మీట్ అవ్వడానికి చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సెక్షన్ అనేది నేను ఒక ప్రొడక్ట్ తో స్టార్ట్ చేస్తాను. మేడం నా వాయిస్ క్లియర్ ఉందా మేడం, హేమ మేడం? క్లియర్ సార్. కంటిన్యూ. మేడం, అమరావతి మేడం, కొంచెం ఇది సిగ్నల్ ఇష్యూ ఉంది అనుకుంటా మేడం. వాయిస్ క్లియర్ లేదన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ప్రొడక్ట్ తో స్టార్ట్ చేస్తాను. మన దగ్గర వండర్ఫుల్ ప్రొడక్ట్ కొలాడ్జియన్. ఈ కొలాడ్జియన్ తీసుకోవడం ద్వారా మనకు చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటుంది. ఇది రెగ్యులర్ గా మనము అంటే ఒక ప్యాకెట్ లో వచ్చేసి 10 ప్యాకెట్స్ వస్తాయి. ఇది తీసుకోవడం వల్ల మనకి ఏం బెనిఫిట్స్ అంటే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, జాయింట్ పెయిన్స్ కి చాలా హెల్దీగా ఉండొచ్చు. దాంతో పాటు మనకు గట్ హెల్త్ ని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. చాలా ఉపయోగాలు ఉంటుంది. ఎవరికైనా మోకాలు నొప్పులకు కానీ, లేదంటే ఏదైనా హెయిర్ సమస్యలు కానీ, లేదంటే డైజెషన్ సమస్యలు కానీ, విటమిన్ సి ఫేస్ లో గ్లో వస్తుంది. ఇది ఎలా యూజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ టైం తీసుకోవాలి ఎక్కువగా మనకు గోరువెచ్చని వాటర్ లో. బట్ నేను ఈవినింగ్ టైం జూమ్ మీటింగ్ ఉంది కాబట్టి నేను ఇది ఒక ప్యాకెట్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఉంది కదా వాటర్ లో నేను కొలార్జియన్ మిక్స్ చేస్తున్నాను. వెజ్ కొలార్జియన్ ఇది. కొలాజియన్ గ్లాస్ ఉంది కదా, రెగ్యులర్ గా మీరు మార్నింగ్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటుంది. ఫేస్ లో గ్లో రావడం కానీ, విటమిన్ సి ఉంటుంది దీంట్లో, జాయింట్ హెల్స్ ప్రతిదీ చాలా ఉపయోగాలు ఉంటుంది. విటమిన్ సి కొలాజియన్ తాగడం వల్ల నేను కూడా తీసుకుంటాను ఈవినింగ్ టైం అందరితో పాటు. ఒకవేళ ప్రొడక్ట్ చూపించాలంటే ఇలా చూపించి మీరు కూడా క్యాప్సూల్ తీసుకోవచ్చు. ఎవరైనా ఒకవేళ అవైలబుల్ ఉంటే ఇంట్లో మీకు నియర్ బై క్యాప్సూల్స్. నేను మాత్రం కొలాజియన్ తీసుకుంటున్నాను.
ఎస్. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్క లీడర్స్ కి. ఎస్, ఇప్పుడు మనం సెక్షన్ అనేది స్టార్ట్ చేద్దాము. మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సెక్షన్. ఇప్పుడు మనకు స్టార్ట్ అయ్యబోయే ఏదైతే సెక్షన్ ఉందో, ఇక్కడ ఒక 5% నుంచి మేడం చెప్పారు కదా, ఒక 5% నుంచి విఎంసీఎం మెంబర్ వరకు మనం పాటించాల్సింది ఏమైనా ఉందంటే 6 పవర్ యాక్షన్. మనకు ఇది మనది కాదు, మన విన్నింగ్ టీం నుంచి మన గ్రేట్ మెంటర్ ఎస్పి బారెల్ సార్ మనకు మనకు చేసిన ఇది 6 పవర్ యాక్షన్. ఇంతకు ముందు చెప్పాను కదా ఆల్రెడీ 10 కో స్టెప్స్ ఏదైతే ఉందో, దాంట్లో మెయిన్ ఇంకా 6 ఈ పవర్ యాక్షన్ మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే ఇంకా తొందరగా మాసివ్ సక్సెస్ తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఓపెన్ మైండ్ తో వినండి. ఈ 30 మినిట్స్ ఏదైతే జరుగుతుంది కదా సెక్షన్, ఈ 30 నిమిషాల సెక్షన్, ఒక 30 మినిట్స్ సెక్షన్, ఈ బ్రెయిన్ మొత్తం నాకు ఇవ్వండి దయచేసి. ఎస్, నేను ఇప్పుడు సెక్షన్ స్టార్ట్ చేస్తాను. పవర్ యాక్షన్ ఏంటి అనేది ప్రతి ఒక్కరు దయచేసి ఏదైతే ఉందో బుక్, పెన్, పేపర్ తో ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది. మనం చూసి ఇంకా మన ఎవరైతే లీడర్స్ ఉన్నారో మీరు కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే మిమ్మల్ని చూసి మీ ఆర్గనైజేషన్ లో ప్రతి ఒక్కరు ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంకా దయచేసి పెన్ను వీలైతే బుక్ తో ఈ నాలెడ్జ్ అనేది ఇంకా ముందుకు తీసుకెళ్దాం. సెక్షన్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మనకు 6 మేడం క్లియరా మేడం, కనిపిస్తుందా స్క్రీన్? ఎస్ సార్, కంటిన్యూ సార్. క్లియర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ బిజినెస్ లో మనం ముందుకెళ్ళాలి. చాలా మంది ఏం చెప్తున్నారంటే ఇప్పటికీ ఇదే చెప్తున్నారు, సార్ చాలా మంది సక్సెస్ స్టోరీ మాత్రమే చెప్తున్నారు, బిజినెస్ ఏ విధంగా బిల్డ్ చేయాలనేది మాత్రం ఎవ్వరు చెప్పట్లేరు. చాలా మందికి ఇదే క్వశ్చన్ రైజ్ అవుతుంది. నన్ను కూడా పర్సనల్ గా చాలా మంది కాల్ చేస్తున్నారు, సార్ జస్ట్ మోటివేషన్ మాత్రమే సార్, మోటివేషన్ వల్ల మేము ఎలా డెవలప్ అవుతాం, బట్ ఈ బిజినెస్ లో ఏం చేయాలా, అసలు ఏం చేయాలి బిజినెస్ లో, మేము తొందరగా సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలా? జస్ట్ నేను ఇక్కడ చిన్న ట్రిక్ చెప్తాను. ఈ 6 పవర్ యాక్షన్ ఏవైతే ఉందో ఇది ఇంప్లిమెంట్ చేస్తే మనం ఇంకా స్పీడ్ గా సక్సెస్ అవ్వచ్చు. విత్ ఇన్ 6 మంత్స్ లో 1 ఇయర్ లోపు ఇక్కడ 50,000 నుంచి 1,00,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరు పాయింట్ నోట్ చేసుకోండి. ఫస్ట్ యాక్షన్ వచ్చేసరికి లీస్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లీస్ట్ బిల్డ్ చేయడం మన బిజినెస్ లో. మన దగ్గర 1 కోట్లు ఆస్తి ఎంత ఉంటే ఇంపార్టెంటో, మన బిజినెస్ లో కూడా మన దగ్గర పెట్టుబడి ఏదైనా ఉందంటే మన లీస్ట్. 1 కోట్లు ఆస్తి ఏదైనా ఉందంటే మన దగ్గర లీస్ట్. లీస్ట్ మీన్ మన కాంటాక్ట్ లిస్ట్ అవ్వచ్చు, లేదంటే మన ఏదైనా పర్సనల్ ప్రాస్పెక్టింగ్ లిస్ట్ అవ్వచ్చు, లేదంటే మనం ఏదైనా అవ్వచ్చు. బట్ మీరు ఇక్కడ లీస్ట్ ప్రిపేర్ చేయగలిగితే 1 సెకండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ లీస్ట్ చెప్పాం కదా, ఏదైతే లీస్ట్ ఉందో మీరు ఇది పర్ఫెక్ట్ వేలో ప్లాన్ చేయగలిగితే మంచి సక్సెస్ తీసుకోవచ్చు. ఏ విధంగా లిస్ట్ బిల్డ్ చేయాలంటే, ఎగ్జాంపుల్ గా మనం ఒక హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం, మన ఇల్లు ప్లాన్ చేసాము. ప్లాన్ చేయాలంటే ముందు ఏం చేస్తాం మనము, స్టార్టింగ్ పిల్లర్స్ ఎన్ని పెట్టాలి, ఈ బిజినెస్ లో సిమెంట్ బస్తాలు ఎంత ఉండాలి, ఇటుకలు ఏ విధంగా ఉండాలి, మనకు లేబర్ ఛార్జ్ ఎంత అవుతుంది, మనం టోటల్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ప్లాన్ చేస్తూనే ఉంటాం. మన లెక్కలన్నీ మనం ఒక పేపర్ లో క్లీన్ వేలో మనం రాసుకుంటాము. లీస్ట్ ఈ విధంగా బిల్డ్ చేయాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి మరో ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయ్యింది. ఫంక్షన్ అయినప్పుడు మనం ఏం ప్లాన్ చేస్తాం, స్టార్టింగ్ మనం ఎంత మందిని ఇన్విటేషన్ కార్డ్ ఇవ్వాలి, అంటే మన రిలేషన్ లో ఎంత మందికి ఇన్విటేషన్ కార్డ్ ఇవ్వాలి, మనం ఎంత మందికి అయితే బిల్ చేస్తామో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక క్లీన్ పేపర్ లో రాసుకుంటాం. అవునా కదా?
ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే లీస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకో ఎగ్జాంపుల్ చేయాలంటే ఒకవేళ మీ దగ్గర లీస్ట్ అయిపోయిందంటూ మీ బిజినెస్ కూడా అక్కడనే ఆగిపోయింది. ఒకవేళ మీరు లీస్ట్ బిల్డ్ చేస్తలేరా అంటే మీరు ఇక్కడ సక్సెస్ కానట్టు. లీస్ట్ ఇంకో పాయింట్ ఏ విధంగా బిల్డ్ చేయాలంటే ఎగ్జాంపుల్ గా ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఒకవేళ మీకు నియర్ బై మీ ఇంట్లో ఉంటే ఒక క్లీన్ ఒక వైట్ పేపర్ తీసుకోండి. స్టార్టింగ్ వచ్చేసి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరు పేర్లు రాయండి. మీ రిలేషన్ పేర్లు రాయండి. మీ కొలీగ్స్ పేరు రాయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు రాయండి. దాని తర్వాత మీకు స్ట్రేంజర్స్ ఎవరున్నారో వాళ్ళ పేర్లు కూడా రాయండి. అన్నోన్ పర్సన్ ఉంటే కూడా వాళ్ళ పేర్లు కూడా రాయండి. ఇంకోటి ఇక్కడ క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. ఫ్రీ జడ్జ్ చేయకండి. ఫ్రీ జడ్జ్ మీన్ ఒకరికి తక్కువ అంచనా ఏయకండి బిజినెస్‌లో. అంటే మీన్ ఒకడు హైట్ తక్కువున్నా, ఒకరు పొడుగున్నారని, ఒకరు నల్లగున్నారని, ఒకడు వైట్ ఉన్నారని, ఒకడు బిజినెస్ చెయ్యగలుగుతారా? ఈడు చెయ్యలేడు. ప్రీ జడ్జ్ అస్సలు చేయకండి. ఎవ్వరు పేర్లైనా రాయండి. ఈవెన్ మీ మొబైల్‌లో ఎమ్మెల్యే కాంటాక్ట్ ఉన్న అతని పేరు కూడా రాయండి. ఈవెన్ ఒక నార్మల్ చెప్పులు కుట్టే పర్సన్ కూడా వాళ్ళ పేర్లు కూడా రాయండి. ఎవరు దాంట్లో ఎంత టాలెంట్ ఉందో మనకు తెలీదు. కానీ మన బిజినెస్ లో ప్రతి ఒక్కరు యూస్ఫుల్ ఉన్న పర్సనే. ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే చాలా డబ్బులు ఉండొచ్చు. బట్ మన ప్రొడక్ట్ అయితే యూజ్ చేస్తారు కదా హెల్త్ వైజ్ అయినా. ఒక నార్మల్ పర్సన్ అతనికి బిజినెస్ ప్లాన్ గురించి చెప్పొచ్చు. కానీ లీస్ట్ మాత్రం ప్లాన్ చేయండి. ఈ లీస్ట్ రాకపోతే మీ బిజినెస్ లో సక్సెస్ అవ్వలేరు. దయచేసి మీ లీస్ట్ ప్రిపేర్ చేయండి. ఎగ్జాంపుల్‌గా లీస్ట్ ఏ విధంగా అంటే, ఎగ్జాంపుల్ నేనున్నాను. నా లిస్ట్‌లో మా అందరి పేర్లు రాసుకున్నాను. ఈవెన్ ఈరోజు మా ఆర్గనైజేషన్‌లో రామ్‌దాస్ సార్, మా సిస్టర్ పేరు, మా సిస్టర్ నుంచి ఈరోజు హేమ మేడం రావడం జరిగింది. హేమ మేడం త్రూ మస్తాన్ బి మేడం. ఇలా నా లిస్ట్‌లో వీళ్ళందరూ. ఈరోజు నా లిస్ట్ ప్రిపేర్ చేయడం వల్లనే ఈరోజు అంతమంది స్టార్ డైరెక్టర్ నా రోజు రీచ్ అయ్యారు. ఒకవేళ నేను లిస్ట్ బిల్డ్ చేయకపోతే జీరో ఉంటుండే అక్కడ. ఇంకొకటి పాయింట్ చెప్పాలంటే నా ఇంకో సిస్టర్ ఉన్నారు. సేమ్ మా ఓన్ పెద్దమ్మ కూతురు. నేను ఆమె పేరు రాయలేదు నా రిలేషన్‌లో. ఆమె చదువుకోలేదు. ఈమె పేరెందుకు ఈమె బిజినెస్ చేయగలదా అనుకున్నాను. బట్ నేను 1 ఇయర్ క్రితం ఆమెకు ప్లాన్ చెప్పలేదు. బట్ ఈరోజు ఆ వేరే ఆర్గనైజేషన్‌లో ఆమె స్టార్ డైరెక్టర్ 60,000 చెక్ తీసుకుంటుంది. బికాస్ నా మిస్టేక్ ఆ రోజు లీస్ట్ రాకపోవడం వల్ల. దయచేసి ప్రీ జడ్జ్ చేయకండి. చదువు రాదా? చదువు వస్తదా? వాళ్ళు చెయ్యరా? లేదా? దయచేసి వాళ్ళ అవన్నీ ఆలోచన చేయకండి. వాళ్ళ పేర్లు రాయండి దయచేసి ఫస్ట్. సెకండ్ వన్ వచ్చేసి లీస్ట్ అయిపోయింది కదా సార్ మరి. మా కాంటాక్ట్ లిస్ట్‌లో మా రిలేషను, మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాము. సెకండ్ ఏ విధంగా సార్ అంటే, సెకండ్ పాయింట్ దీంట్లో గుర్తుపెట్టుకోండి ప్రాస్పెక్టింగ్. ప్రాస్పెక్టింగ్ మీన్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సపోజ్ మీకు తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు. సెకండ్ వన్ ప్రాస్పెక్టింగ్ ఏ విధంగా అంటే ఎగ్జాంపుల్‌గా నేనున్నాను. ఇక్కడ నుంచి నాకు ఎల్బీ నగర్ ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. నేను అక్కడికెళ్ళి ఏ విధంగా ప్రాస్పెక్ట్ చేస్తానంటే నేను ఎల్బీ నగర్ మెట్రో దగ్గర నించుంటాను. నా దగ్గర ఒక విజిటింగ్ కార్డ్ ఉంటుంది. ఎవరైనా ఒక కొత్త పర్సన్ నాకు కనిపించారనుకో అతనికి డైరెక్ట్‌గా ఎళ్లి సార్ ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి నాగోల్ ఏ విధంగా ఎళ్ళాలి? అతను రైట్ ఎళ్ళమంటారు, లెఫ్ట్ ఎళ్ళమంటారు, ఇలా ఎళ్ళమంటారు. అప్పుడు నేనేం జెప్తానంటే, "థాంక్ యూ సార్ నాకు అడ్రెస్ జెప్పినందుకు. బై టు బై నీకెక్కడో చూసినట్టుంది సార్ ఇంతకు ముందు" అంటే అతను "ఆహా! అవునా? ఎక్కడ జూసినట్టుంది?" ఖచ్చితంగా ముందు నుంచి రెస్పాన్స్ ఇస్తారు. "ఎక్కడనో జూషిర్రు" అంటే "మీరెక్కడుంటారు సార్" అని నేను అడ్రెస్ కనుక్కుంటాను. ఎగ్జాంపుల్‌గా అతను దిల్సుఖ్ నగర్‌లో ఉంటారంటారు. దిల్సుఖ్ నగర్‌లో ఉంటారా? అవునా సార్ నేను ఇంతకుముందు నేను గూడా అక్కడే ఉండేవాళ్ళు. దిల్సుఖ్ నగర్‌లో ఎక్కడ సార్ అంటే సమ్ ఏరియా జెప్తాడు. అవునా! ఓకే సార్. ఓకే. నేను విజిటింగ్ కార్డ్ ఇచ్చి అతనికి, సార్ నా దగ్గర మంచి పార్ట్ టైమ్‌గా బిజినెస్ ఉంది సార్. మంచి ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా జూసుకోవచ్చు. మీ కాంటాక్ట్ నంబర్ ఉంటే ఇవ్వండి. ఇది నా విజిటింగ్ కార్డ్ ఉంటే 100% అక్కడ ఒక ప్రాస్పెక్టింగ్ ఒక పర్సన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అదే ప్రాస్పెక్టింగ్ పర్సన్ ఈరోజు మన ఆర్గనైజేషన్‌లో నియర్లీ సిల్వర్ డైరెక్టర్ లెవెల్‌లో ఉన్నారు. గ్రేట్ లీడర్. ఇంకా చాలా మందున్నారు. ఇక్కడ జెప్పాలంటే ఒక 1000 పీవీ తీసుకున్న వాళ్ళున్నారు. నా ప్రాస్పెక్టింగ్‌లో. ఒక ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నారు ప్రాస్పెక్ట్ ద్వారా ఈరోజు. అంటే ఎక్కడికెళ్ళినా సరే ఎగ్జాంపుల్ మీరు టీ తాగడానికెళ్లారు. అక్కడ ప్రాస్పెక్టింగ్. ఎక్కడైనా టిఫిన్ తినడానికెళ్లారు. చట్నీ ఎక్కువయ్యి బ్రదర్ అని అతనితో మాటలు కలిపిడి ప్రాస్పెక్టింగ్. ఎగ్జాంపుల్ ఎక్కడైనా స్టోర్‌కెళ్లారు. నియర్ బై ఇక్కడ వెస్టేజ్ స్టోర్ ఎక్కడుందని అతనితో పరిచయం పెంచుకోవడం. అతని పేరు కూడా లిస్ట్‌లో రాసుకోండి. ఎక్కడైనా జేయగలుగుతాం ప్రాస్పెక్టింగు. ఈవెన్ మీరు బ్రీతింగ్ ఉంటే మనం ఎక్కడైనా తీసుకోగలుగుతాం ప్రాస్పెక్టింగ్ లిస్ట్. థర్డ్ పాయింట్ వచ్చేసి దీంట్లోనే లిస్ట్‌లో థర్డ్ పాయింట్ వచ్చేసి సోషల్ మీడియా. సోషల్ మీడియా చాలా మందికి అవేర్‌నెస్ లేదు. ఇంకా సూపర్ ఏదైనా ఉందంటే సోషల్ మీడియా. మనం ఏం చేస్తామంటే ఎగ్జాంపుల్ ప్రాస్పెక్టింగ్ ఎళ్తే
అతను మనం రిక్వెస్ట్ చేయాలి. బట్ ప్రాస్పెక్టింగ్ ఇది మనకు సోషల్ మీడియా ఏం చేస్తారంటే వాళ్ళే మనకు జాబ్ గురించి అడుగుతారు. సూపరా కాదా? ఈ సోషల్ మీడియా డెవలప్మెంట్ చేయాలంటే ప్రతి ఒక్కరు మీ అప్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒకసారి కూర్చొని మాట్లాడండి. ఎలా సోషల్ మీడియాలో వీడియో పెట్టాలి? ఎలా మనం మంచి కంటెంట్ పెట్టాలి? అసలు రికార్డ్ ఏ విధంగా చేయాలి? సోషల్ మీడియాలో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ విధంగా బిల్డ్ చేయాలి? యూట్యూబ్‌లో ఎలా పెట్టాలని ఒక్కసారి మీ ఇమ్మీడియేట్ అప్లైన్‌తో కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ లేదంటే పర్సనల్‌గా మన యూట్యూబ్ ఛానెల్స్ ఉంటాయి. ఒకటికి 10 సార్లు మాట్లాడి తెలుసుకోండి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో చాలా పెద్ద నెట్వర్క్ ఉంది. ఒక 5, 6 మెంబర్ గోల్డ్ డైరెక్టర్స్ ఉన్నారు. ఇద్దరు, ముగ్గురు సిల్వర్ డైరెక్టర్లు ఉన్నారు. ఇంకొక ఇద్దరు, ముగ్గురు బ్రాంజ్‌లు ఉన్నారు. కొన్ని వేల పీలు వస్తున్నాయి సోషల్ మీడియా ద్వారా ఈరోజు. మాకు విజయవాడలో టీమ్ ఉంది. అనంతపూర్ గాని, ఇక్కడ శ్రీకాకుళం గాని ప్రతి దగ్గర టీమ్ ఉంటుంది. ఎందుకంటే పవర్ ఆఫ్ సోషల్ మీడియా. దయచేసి ప్రతి ఒక్కరు రైట్ వేలో యూజ్ చేయండి. చాలా మంది వేరే తీరులో యూజ్ చేస్తారు. అలా కాదు, రైట్ వేలో మాత్రమే సోషల్ మీడియా యూజ్ చేసుకోండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు మా బిజినెస్‌కి, సక్సెస్‌కి సీక్రెట్ ఏదైనా ఉందంటే ప్రాస్పెక్టింగ్ అండ్ సోషల్ మీడియా అండ్ మన రిలేషన్ వాళ్ళందరిది లిస్ట్ బిల్డ్ చేయడం. ఏది వదలకండి. ఏది వాడితే అది అన్ని ప్రాపర్ వేలో యూజ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ప్రాపర్ వేలో లీస్ట్ అనేది అర్థమైంది అనుకుంటా. మీ దగ్గర లీస్ట్ ఉందంటే మీ దగ్గర కోట్లు ఆస్తి ఉన్నట్టు. ఇది గుర్తుపెట్టుకోండి. మన దగ్గర ఎంతైతే లీస్ట్ ఉందో అంత మన దగ్గర ఆస్తి ఉన్నట్టు. దయచేసి ప్రతి ఒక్కరు లీస్ట్ బిల్డ్ చేయండి. ఒకవేళ మీరు లీస్ట్ బిల్డ్ చేస్తున్నారంటే మీరు ఈ బిజినెస్‌లో సక్సెస్ అవ్వలేరు. 100 కాదు 1000% సక్సెస్ అవ్వలేరు. ఎగ్జాంపుల్‌గా స్టాండ్ ఏసి సైకిల్ తొక్కినట్టు ఉంటుంది. అది ముందుకెళ్ళదు. అది బ్యాక్ గూడా ఎళ్ళదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది లీస్ట్ అనేది. సెకండ్ పాయింట్ వచ్చేసి యాక్షన్ 2 ఇన్వైటింగ్, కాంటాక్టింగ్ అండ్ ఇన్వైటింగ్. ఇక్కడ ఏం చేస్తారంటే చాలా మంది 99.9 ఫెయిల్ అయ్యేది ఇన్వైటింగ్ దగ్గరనే ఫెయిల్ అవుతారు. చాలా వరకు 99.9 ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏందంటే రైట్ వేలో నాలెడ్జ్ లేకుండా ముందు పర్సన్‌కి మనం ఏదో చెప్తాం. అతను ఏదో వింటారు. క్యాన్సెల్ అయిపోతుంది. ఏ విధంగా అంటే ఎగ్జాంపుల్‌గా చాలా మంది ఏం చేస్తారంటే ఎక్సైట్‌మెంట్‌లో కొత్త పర్సన్ మనం ప్లాన్ చెప్తాము. సార్ మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి అంటే ఆయన ఏం చెప్తారంటే వాళ్ళ రిలేషన్‌కెళ్ళి వెస్టేజ్ మార్కెటింగ్ ఉంది. మంచిగా డబ్బులొస్తాయి. ప్రొడక్ట్ తీసుకోవాలంటారు. ప్రొడక్ట్ తీస్తే డబ్బులొస్తాయా? నేను గూడా ఫస్ట్ ఒక పర్సన్ చెప్పినప్పుడు నేను గూడా అవాక్కయ్యాను. ఏంటి ప్రొడక్ట్ తీసుకుంటే డబ్బులొస్తాయా? చిన్నప్పటి నుంచి మనం షాపింగే చేస్తున్నాం. ఎక్కడ డబ్బులు రాలేదు. అట్లెట్లొస్తాయని ముందే రిజెక్షన్ పెడతారు. ఇలాంటివి చాలా చూసాం. సెకండ్ వచ్చేసి చైన్ సిస్టమ్ అనుకుంటారు. వెస్టేజ్ ఇట్లా రైట్, లెఫ్ట్ జాయిన్ చేయాలి. ఇట్లా డబ్బులొస్తాయని. ముందు పర్సన్ ఏమంటారు? చైన్ సిస్టమ్. అమ్మో! ఇట్లాంటివి చాలా చూసాం మేము. మళ్ళీ క్యాన్సెల్ అయిపోతది. మళ్ళీ ఇలా చాలా మంది రైట్ వేలో సబ్జెక్ట్ చెప్పకపోవడం చాలా క్యాన్సెల్స్ అవుతాయి. 99% ఫెయిల్ అవుతూనే ఉంటాయి. దయచేసి ఈ మిస్టేక్ చేయకండి. చాలా చాలా ఇంపార్టెంట్ సెక్షన్. సెకండ్ యాక్షన్ 2 వచ్చేసి ఇన్వైటింగ్. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఇది రైట్ వేలో ఇన్వైట్ చేస్తే మీ బిజినెస్ అనేది చాలా ముందుకెళ్తుంది. ఒకవేళ రాంగ్ వేలో మీరు ఇన్విటేషన్ చేస్తే 1000% క్యాన్సెల్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇన్వైటింగ్ ఏ విధంగా చేయాలి సార్? నేను ఎస్పెషల్‌గా ఏ విధంగా ఇన్వైట్ చేస్తానంటే నేను కొంచెం డిఫరెంట్‌గా ఇన్విటేషన్ చేస్తాను. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ఏ విధంగా ఇన్వైట్ చేస్తానంటే, ఎగ్జాంపుల్‌గా నేనొక లిస్ట్ బిల్డ్ చేశాను. ఎగ్జాంపుల్‌గా నా ఫ్రెండ్ వచ్చేసి ఒక పర్సన్ రాజేష్ ఉన్నారు. నా ఫ్రెండ్. మీకు అర్థం అవ్వడానికి. నా పేరు పవన్. నా ఫ్రెండ్ వచ్చేసి రాజేష్. నేను ఏ విధంగా ఇన్వైట్ చేస్తానంటే, స్టార్టింగ్ నాకు వెస్టేజ్ బిజినెస్ గురించి తెలుసు. బట్ నేను ఏ విధంగా అతనికి ఇన్విటేషన్ ఇస్తానంటే, ఆహ్, సార్ హలో రాజేష్ బాగున్నావా? ఏం చేస్తున్నావు? ఇట్లా తన గురించి తెలుసుకొని, బాగున్నావా? అంటే నా గురించి అడిగితే నేను సూపర్ ఉన్నా, చాలా బాగున్నానని అంటాను. సెకండ్ పాయింట్ వచ్చేసి మీ ఫ్యామిలీ గురించి అడుగుతాను. రాజేష్ మీ ఫ్యామిలీ ఎలా ఉంది? మీ మదర్ గారు బాగున్నారా? మీ ఫాదర్ బాగున్నారా? మీ పేరెంట్స్ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారసలు? ఎన్ని రోజులవుతుంది నీతో మాట్లాడక? అతనికప్పుడు పాజిటివ్ వెదర్ వస్తుంది. ఎక్కడైనా సరే వాళ్ళ పేరెంట్స్ గురించి గాని, వాళ్ళ ఫ్యామిలీ గురించి అడిగితే ఒక పాజిటివ్ వైబ్స్ అనేదొస్తుంది. అక్కడ మన గురించి గూడా ఒక పాజిటివ్ ఇన్‌స్పిరేషన్ అనేదొస్తుంది. అక్కడే మీ 50% అతనికి సక్సెస్ అయినట్టు మీ ఇన్విటేషన్‌లో ఫ్యామిలీ గురించి అడిగినప్పుడు. థర్డ్ వన్ వచ్చేసి ఫ్యామిలీ గురించి అడిగారు. థర్డ్ పాయింట్ వచ్చేసి ఏ విధంగా అడగాలంటే ఫస్ట్ వన్ అతని పేరు అడిగారు. బావుందా అడిగారు. సెకండ్ వన్ వచ్చేసి అతని ఫ్యామిలీ గురించి అంత అడిగారు. మూడోదొచ్చేసి ఏం జాబ్ జేస్తున్నావు? ఎంతొస్తుంది ఇన్‌కమ్? బాగుందా జాబ్ అనేది? ఏది రెగ్యులర్‌గా ఎళ్తున్నావా? ఏ వర్క్ చేస్తున్నావు అసలు?
థర్డ్ పాయింట్ అడగంగానే లాస్ట్ వచ్చేసి థర్డ్ వన్ పాయింట్ లో వచ్చేసి ఏదైనా మైనస్ పాయింట్ ఖచ్చితంగా ఉంటుంది. బికాస్ చేసే జాబ్ లో టైం ఫ్రీడమ్ ఉండకపోవచ్చు అతనికి, లేదంటే డబ్బులు సరిపోకపోవచ్చు. చాలా అతనికి ఖచ్చితంగా అతని గురించి జాబ్ గురించి అడిగితే ఏదైనా ఒక మైనస్ పాయింట్ వస్తుంది. ఆ మైనస్ పాయింటే మనం ప్లస్ పాయింట్ చేసుకోవాలి. ఆ ప్లస్ పాయింటే అతను ఏం చెప్తే ఎగ్జాంపుల్ అతను అరే జాబ్ లో చాలా టైం ఫ్రీడమ్ లేదు, డబ్బులు సరిపోతలేవు, చాలా స్ట్రెస్ ఉంది మామ, పొద్దు నుంచి నైట్ వెళ్తూనే ఉన్నాం, బాబా బాబా టార్చర్ ఉంది అంటారు. అప్పుడు మనం ఏం చేయాలంటే అవునా బాబా రాజేష్, నేను కూడా ఒక 1 year క్రితం ఇలానే అనుకున్నాను. బట్ నాకు కూడా టార్చర్, నేను చేసే జాబ్ లో ఒక్క టైం ఫ్రీడమ్ లేకుండే, అసలు డబ్బులే సరిపోలేదు, నేను అక్కడనే ఆగిపోతా అనుకున్నాను. బట్ మా ఫ్రెండ్ ద్వారా నాకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ లేకుండా చేసుకోవచ్చు, పెట్టుబడి లేకుండా చేసుకోవచ్చు, అద్భుతమైన బిజినెస్ అవకాశం. జస్ట్ ఒక పార్ట్ టైం గా చేయగలిగితే పెద్ద ఇన్కమ్ లో వెళ్ళొచ్చు. చాలా మంది లక్షల ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక 20 minutes టైం ఇవ్వు నాకు, బాస్ అంటూ లేరు, ఎవ్వరు లేరు, ఒక 20 నిమిషాలు టైం ఇవ్వు, నేను మీ ఇంటికి రామంటా, లేదంటే మా ఇంటికి వస్తా, లేదంటే మన నియర్ బై మనకి ఇక్కడ ఆఫీస్ ఉంటుంది అక్కడికి ఇన్వైట్ చేద్దాము, ఖచ్చితంగా వస్తారు. చాలా మంది ఏం చేస్తారంటే మొబైల్లోనే చెప్తారు, మొబైల్లో చెప్పకండి, అతనికి మీరు ఒక ఎగ్జైట్మెంట్ చూపియండి, అతను అప్పుడు ఖచ్చితంగా అంటారు మామ ఫోన్లో చెప్పంటే ఫోన్లో అస్సలు చెప్పకండి. అతనికి ఒక ఫీలింగ్ రావాలి మన దగ్గర నుంచి, ఏంది బిజినెస్ అనేది. అప్పుడు మనం ఏం చేయాలంటే అమ్మో మొబైల్ అయితే చెప్పేది కాదు బిజినెస్, అసలు ఫోన్లో చెప్పే బిజినెసే కాదు, నాకు టైం ఇవ్వు, 24 to 48 hours లోపు మనం మీట్ అవుదామని ఒక ఇన్విటేషన్ పెట్టండి. జస్ట్ మళ్ళీ చెప్తున్నాను, అతని ఫోమ్ మీన్ FORM పద్ధతి ఉంటుంది, అది రోడ్ మ్యాప్ టు సక్సెస్ బుక్ లో ఉంటుంది. మనకు క్లారిటీ ఆఫ్ పాయింట్స్ అనేది అతని గురించి అడగండి, అతని ఫ్యామిలీ గురించి అడగండి, థర్డ్ వచ్చేసి అతని జాబ్ గురించి అడగండి, ఫోర్త్ వన్ వచ్చేసి 24 to 48 hours లోపు అతనికి మీట్ అవ్వండి. లేదు చాలా మంది ఏం చేస్తారంటే చెప్తారు కలుద్దామని, బట్ కలవరు సరైన టైంలో. ఒక 3 days తర్వాత 4 days తర్వాత కలుస్తారు, అతని మైండ్ లో అసలు ఆ పాయింటే ఉండదు. దయచేసి మిస్టేక్ చేయకండి, అతనికి కలవండి, ఫోన్లో అస్సలు ప్లాన్ చెప్పకండి. జస్ట్ ఒక 20 నిమిషాలు టైం అడగండి, 100% టైం ఇస్తారు ఎవరైనా సరే. ఒకవేళ మీరు వెస్టేజ్ బిజినెస్ అంటే అక్కడ పోయినట్టే, ఒకవేళ చైన్ సిస్టమ్ అంటే అక్కడ పోయినట్టే, ఒకవేళ ప్రొడక్ట్ ఉంటాయి మన దాంట్లో మంచి అంటే పోయినట్టే. ఏది చెప్పకండి, జస్ట్ 20 నిమిషాలు టైం ఇవ్వు, సూపర్ ఉంది, వితౌట్ ఇన్వెస్ట్మెంట్ తో తీసుకోవచ్చు, మనం మీట్ అవుదాం. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, రోడ్ మ్యాప్ టు సక్సెస్ బుక్, స్కిల్ విత్ బుక్ ఉంటుంది. మీ అప్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఆ బుక్స్ అయితే వీళ్ళైతే చాలా మంది డిస్ట్రిక్ట్ లో ఉన్నారు కదా, కొరియర్ చేపించుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ బుక్స్ మనకు. ఇన్వైటింగ్ కూడా మనకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ యాక్షన్ నెంబర్ 3. యాక్షన్ నెంబర్ 3 ఏంటి సార్? ఇప్పుడు చాలా మందికి ఉంటుంది STP షో ద ప్లాన్. చాలా మంది ఇక్కడ మాత్రం చాలా టెన్షన్ పడతా ఉంటారు. షో ద ప్లాన్ దగ్గర ఏంటంటే ప్లాన్ ఇట్లా చెప్పాలా సార్, అన్ని బాగానే ఉన్నాయి, ప్లాన్ మాత్రం ఏ విధంగా చెప్పాలి. చాలా మంది ఏం చేస్తారంటే 30 నిమిషాలు ప్లాన్ చెప్తారు, 40 నిమిషాలు చెప్తే ప్లాన్ బాగుంటుందా, 50 నిమిషాలు ప్లాన్ చెప్పాలా, లేదంటే మా అప్లైన్ ప్లాన్ చెప్పాలా, 1 hour ప్లాన్ చెప్పాలా అంటే ఏది కాదండి. మనం టీ తాగుతాం కదా, ఇంత స్లోగా టీ తాగుతామో అంత స్లోగా ప్లాన్ చెప్పచ్చు. ఇంత 1 minute లో టీ తాగుతాం కదా, 1 minute లో కూడా ప్లాన్ చెప్పచ్చు, అంత హాయిగా ప్లాన్ చెప్పచ్చు. ఎగ్జాంపుల్ గా అర్థం అవడానికి చాలా మంది ఏం చేస్తారంటే సార్ నేను కుదిరించి చెప్పి ఆయనకు అర్థం అవడానికి కుదిరించి చెప్తారు. అట్లా చెప్తే ఖచ్చితంగా మిస్టేక్ అవుతుంది. మీకు వచ్చిందే చెప్పండి, వేరేగా కొత్త పాయింట్స్ ఏది యాడ్ చేయకండి. దయచేసి మిస్టేక్ చేయకండి. మీకు ఏదైతే ప్లాన్ వస్తుంది కదా అదే చెప్పండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇంతకు ముందు కూడా చెప్పాము, ఎలా చెప్పామనేది కాదు పాయింట్ అనేది, ప్లాన్ అనేది ఎన్ని ప్లాన్ చెప్పామనేది ఇంపార్టెంట్. ఒక రోజులో 3 ప్లాన్ చెప్తున్నావా, 5 ప్లాన్ చెప్తున్నావా, 10 ప్లాన్ చెప్తున్నావా ఇంపార్టెంట్, కానీ 30 minutes 40 minutes ఇంపార్టెంట్ కాదు. 5 నిమిషాలు 10 నిమిషాలు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జస్ట్ 20 నిమిషాల్లో మన ప్లాన్ అనేది కంప్లీట్ అయిపోవాలి. 20 నిమిషాల కన్నా ఒక 1 minute కూడా దాటింది అనుకో, అక్కడ ఫ్లాప్ అయినట్టే ప్లాన్ అనేది. 100% వర్కౌట్ కాదు. 20 minutes కన్నా ఎక్కువ చెప్తే అతనికి సోది లాగ్ అనిపిస్తుంది. ఖచ్చితంగా చెప్పకండి. 10 నిమిషాలు ప్లాన్ చెప్పండి. డెమోలు ఎక్కువ చూపియండి కావాలంటే. మన దగ్గర ఫ్లోర్ కింద డెమో ఉంది, అల్ట్రావాస్ డెమో ఉంది, ఫ్లెక్సియల్ డెమో ఉంది. ఒకటి హెల్త్ కేర్ గురించి, హోమ్ కేర్ గురించి డెమో ఎక్కువ చెప్పండి, కానీ ప్లాన్ తక్కువ చెప్పండి. మళ్ళీ ప్లాన్ ఎట్లా చెప్పాలి అనేది కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. నేను చెప్తా చూడండి, నేను ఎట్లా ప్లాన్ చెప్తానంటే
జస్ట్ ఏం లేదు, మన ఇంట్లో వాడే నిత్యావసరాల పైన మన బిజినెస్ అనేది రన్ అవుతుంది. మనం 40 రూపాయలు ఫ్యాక్టరీలో తయారైన వస్తువు 100 రూపాయలు తీసుకుంటున్నాం, 60% లాస్ అవుతున్నాం. 60% మనకి ఇస్తుంది, 50% ప్రొడక్ట్ పైన ఇస్తుంది, 10% అనేది కమిషన్ రూపంలో ఇస్తుంది. వెస్టేజ్ 2004లో స్టార్ట్ అయింది, 21 ఇయర్స్ అయింది, 5 కోట్ల మంది చేస్తున్నారు. ఇదే ప్లాన్, 2 నిమిషాల ప్లాన్. ఇంకా ఎక్కువసేపు చెప్పారనుకో పోతుంది. దయచేసి నేను చెప్తున్నాను కదా, 10 మందికి డాక్టర్ ఉంటారు కదా, ఇద్దరు ముగ్గురిని లేపేసేదాకా డాక్టర్ అవ్వలేరు. ఖచ్చితంగా 2, 3, 5 ప్లాన్, 10 ప్లాన్ ఫెయిల్ అవుతుంది. 11వ ప్లాన్ మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. దయచేసి ప్లాన్ 5 నిమిషాలు చెప్పండి, ఎక్కువ చెప్పకండి. మనకు తెలుసు ఆ ప్లాన్ ఎట్లుంటుందో, ముందు పర్సన్కి తెలీదు. మనం ఏది చెప్తే అదే రైట్. మనం ఈ 10 నిమిషాలు చెప్తున్నామా, అది ఇది చెప్తున్నామా, మనం కానీ తడబడకండి ప్లీజ్, తడబడకండి. వీలైతే మీ అప్లైన్ మీ అందుబాటులో ఉంటే ఒక 2, 3 ప్లాన్లకు తీసుకెళ్ళండి. కానీ 4, 5 ప్లాన్ మాత్రం మీరే చెప్పాలి. 100% ఇది. నేను మాత్రం మా అప్లైన్‌కి 5, 6 ప్లాన్ ఒక ప్లాన్‌ని తీసుకెళ్ళాను. 6, 7 నేను ఓన్‌గా నా ప్లాన్ నేను చేశాను. అప్లైన్ ప్లాన్ అయితే అప్లైన్ హీరో అవుతాడు, మీరవ్వరు. దయచేసి ఇంకా మీ అప్లైన్‌తో ప్లాన్ తీసుకెళ్ళకండి. మీరే ప్లాన్ చేయండి. 5, 10 నిమిషాల ప్లానే చేయండి. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను. నేను ప్లాన్ పీడీఎఫ్ అనేది వాట్సాప్‌లో షేర్ చేస్తాను. 5 నిమిషాలు ప్లాన్ చేయండి. ఒక 10 నిమిషాలు ప్లాన్ చెప్పండి. 10 నిమిషాలు డెమో చూపియండి. వీలైతే సక్సెస్ ప్రొఫైల్ తీసుకోండి. చాలా మంది ఎలా ప్లాన్ చెప్పారంటే, ఒక స్టూడెంట్‌కి డ్రీమ్ బిల్డ్ చేయండి. ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌కి వచ్చేసి అతనికి ఏం చెప్పాలంటే టైమ్ ఫ్రీడమ్ గురించి చెప్పండి. ఒక కండక్టర్ గురించి చెప్పండి. ఒక కానిస్టేబుల్ థియరీలో ఏ విధంగా ప్లాన్ చెప్పాలని చెప్పండి. రైట్ వేలో ప్లాన్ చెప్పండి. దయచేసి ఇక్కడ మిస్టేక్ చేయకండి. చాలా ఇంపార్టెంట్ షో ద ప్లాన్ అనేది మనకు. ఇక్కడ మనం రైట్ వేలో చెప్పగలిగితే మన బిజినెస్‌లో కూడా అంత ముందుకెళ్తుంది. ఓకేనా? మనకు మంచి క్లారిటీ వచ్చిందనుకుంటా షో ద ప్లాన్ అనేది. 4థ్ పాయింట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఫాలో అప్. ఈ 3 ఒకటి ఎత్తైతే 4థ్ వన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఫాలో అప్. ఈ బిజినెస్‌లో పురుషోత్తం దాస్ సార్ అయినా సరే, క్యాబ్ డ్రైవర్ సలీం సార్ అయినా సరే, ఈరోజు ఎవ్వరైనా సరే ఈ ఫాలో అప్‌లో మన బిజినెస్ అనేది నిలబడతది. చాలా మంది ఏం చేస్తారంటే, నాకు 100 పీవీ వస్తే చాలు, నాకింకా రెండో రోజు అతను ఫోనే చేయరు. చాలా మంది ఏం చేస్తారంటే పీల గురించి చూస్తారు. నాకు 100 పీ వచ్చిందా చాలు, స్విచ్ ఆఫ్ ఫోను. అతనికి నెక్స్ట్ ఫోనే చేయం మనం. దయచేసి పీవీలకు చూస్తున్నారంటే మీ బిజినెస్ కూడా అక్కడనే ఆగిపోతది, ఇంకా ముందుకెళ్ళదు. బట్ మీరెప్పుడైతే ఒక పర్సన్‌లో లీడర్‌షిప్ చూస్తారో, మీ బిజినెస్ అనేది తొందరగా గ్రో అవుతది. చాలా ముందుకెళ్ళదు, పెద్ద వృక్షం అవుతది ఒకరోజు. ఎగ్జాంపుల్‌గా ఫాలో అప్ ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు గ్రేట్ లీడర్ మా అప్లైనర్ అనిల్ పగిల సార్ ఉన్నారు గదా! ఈరోజు ఆ ఫాలో అప్ లేకపోతే నేను బిజినెస్‌లో రాకపోతుండే. నేను ఒక్కసారి బిజినెస్ నచ్చలేదు. ఎందుకంటే, ఒక్కసారి ఒక పర్సన్ నచ్చకపోవచ్చు మీరు ప్లాన్ చెప్పినప్పుడు. మీరు నచ్చకపోవచ్చు. మీరు చెప్పే విధానం నచ్చకపోవచ్చు అతనికి. ఆయనకు వెస్టేజ్ సరిగ్గా అర్థం కాకపోవచ్చు. ఆయన ఖచ్చితంగా ఒక నెల తర్వాతైనా రావచ్చు. 2 నెలల తర్వాత మన ఫాలో అప్ వస్తుంది. 3 నెలల తర్వాతైనా ఫాలో అప్ వస్తది. 4 నెలల తర్వాతైనా మన ఫాలో అప్ ఉంటే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మనకొక ఎగ్జాంపుల్ అనిల్ సార్ గురించి చెప్పాను గదా! నేను ఒక్కసారికి రాలేదు. రెండోసారి ఫోన్ చేసిండు. మూడోసారు 2 నెలలు తిప్పారు. 3 నెలలు మా ఇంటికొచ్చిండు. 4థ్ మంత్ వచ్చిండు. బట్ ఒక పాయింట్ తగిలినప్పుడే మాత్రమే బిజినెస్ తీసుకున్నా నేను. ఖచ్చితంగా ఎవ్వరికి అర్థం కాకపోవచ్చు ఒక్కసారికి. అది మన మిస్టేక్ గాని అతనికి అర్థం కాకపోవచ్చు రైట్ వేలో. బట్ ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంటు. ఒకటికి 10 సార్లు తెలుసుకోండి. ఈ ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంటు. అతనికసలు వదలమాకండి. అతనికి రోజు గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టండి. అతని ప్లాన్ ఒకవేళ నచ్చకపోతే అతను బ్రాడ్‌కాస్ట్‌లో యాడ్ చేసుకోండి. రెగ్యులర్‌గా మార్నింగ్ గుడ్ మార్నింగ్ పెట్టండి. అప్పుడప్పుడు గుడ్ ఈవెనింగ్ సార్ అనండి. టీ తాగారా సార్ అడగండి. బ్రేక్‌ఫాస్ట్ అయిందా అడగండి. ఫాలో అప్‌లోనే పెద్ద బిజినెస్ సృష్టించగలుగుతాం. నేను మళ్ళీ చెప్తున్నాను. 100 పీవీ ఇంపార్టెంట్ గాదు. మంచి లీడర్ అనేది మనకి ఇంపార్టెంటు. 100 పీవీ చూడకండి. ఒక పర్సన్‌కి మళ్ళీ చాలా మంది ఏం చెప్తారంటే 100 పీవీ తీసుకోమంటారు. 60 పీవీ తీసుకోమంటారు. ఫస్ట్ వచ్చిన పర్సన్ ఎంత పీవీ అయినా కొనిపియండి. 40 పీవీలైనా కొనిపియండి మినిమమ్. ఆ 40 పీవీ కొన్నా చాలు మనకు. నెక్స్ట్ మనం సిస్టమ్‌ని కనెక్ట్ చేపిస్తే ఆటోమేటిక్ అతనే 100 పీ తీసుకుంటారు. మీరు ముందే 100 పీ కావాలంటే కొంతమంది దగ్గర డబ్బు ఉండకపోవచ్చు. ఎగ్జాంపుల్ నా దగ్గరే స్టార్టింగ్ వచ్చినప్పుడు 45 పీలు తీసుకున్నాను. నా దగ్గర డబ్బులు లేవు. ఒకటేసారి చాలా మంది దగ్గర 3000, 3500 డబ్బులు ఉండకపోవచ్చు. బట్ మీరు క్లారిటీగా ఒక 1500 అయినా సరే 2000 తీసుకుంటారా? 1000 రూపాయలు తీసుకుంటారా? సిస్టమ్ కనెక్ట్ చేపియండి. అతనైతే బిజినెస్ స్టార్ట్ చేపియండి ఫస్ట్ ఆఫ్ ఆల్.
పీవీలో చూడకండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఒక మంత్ పీవీ వస్తే నెక్స్ట్ మంత్ బిజినెస్ పెరగదు. ఒక మంత్ 30-40 పీవీలు రాయించిన మనం లీడర్‌ని చూడండి. దయచేసి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. పీవీలకు చూస్తే మీ బిజినెస్ అనేది అక్కడనే ఆగిపోతది. లీడర్‌ని చూడండి. అతను చూస్తే మన మైండ్‌లో లీడర్ గుర్తుండాలి. ఇతను లీడర్, ఇతనికి నేను ఫాలో అప్ చేయాలనేది. రోజు రెగ్యులర్‌గా 5:40కి ఫోన్ చేయండి. జూమ్ మీటింగ్ అటెండ్ చేపియండి. వీలైతే ఫాలో అప్ ఏ విధంగా ప్రతి విధాలుగా జూమ్ మీటింగ్ కనెక్ట్ చేపియండి. ఈవినింగ్ టైమ్ జూమ్ మీటింగ్ అటెండ్ చేపియండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఫాలో అప్ అనేది. ఒకవేళ మీ బిజినెస్‌లో ఫాలో అప్ లేకపోతే మీ బిజినెస్ అనేది జీరో. ఒకవేళ స్టార్ డైరెక్టర్ అయినా సరే మీరు, ఒకవేళ మీకు 50,000 ఇన్కమ్ వస్తున్నా సరే, ఫాలో అప్ లేకపోతే ఇన్కమ్ జీరో. ఒకవేళ 1,00,000 ఇన్కమ్ వస్తున్నా సరే, ఫాలో అప్ లేకపోతే జీరో. డోంట్ ఫర్గెట్ టు ఫాలో. ప్లీజ్ 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 ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఫాలో అప్ చేయండి. చాలా మంది ఖచ్చితంగా మన ఫాలో అప్ లోనే మన బిజినెస్ అనేది ముందుకెళ్తుంది కాబట్టి, ఎందుకంటే పర్సనల్‌గా నేనే చెప్తున్నాను. నేను 4 మంత్స్ తర్వాత వచ్చాను ఫాలో అప్ వల్లనే. యాక్షన్ ఇది కూడా మంచి క్లారిటీ వచ్చిందనుకుంటా. యాక్షన్ నంబర్ ఈస్ 5. గెట్ స్టార్టెడ్. మనకు పవర్ యాక్షన్‌లో 2 పాయింట్స్ అనేది మనకు సెపరేట్‌గా యాడ్ చేశారు. యాక్షన్ నంబర్ 5 ఏంటంటే గెట్ స్టార్టెడ్. చాలా మంది ఏం చేస్తారంటే, సార్ ఈరోజు దీపావళి పండుగ, నేను దసరా పండుగ రోజు స్టార్ట్ చేస్తాను. ఈరోజు మంగళవారం, నేను బుధవారం స్టార్ట్ చేస్తాను. ఈరోజు శనివారం సార్, శని ఎక్కువ ఉంటుంది, ఆదివారం స్టార్ట్ చేద్దాం. చాలా మంది ఇదే మిస్టేక్ చేస్తారు. దయచేసి వాళ్ళకు ఇమ్మీడియేట్‌గా ప్లాన్ ఎవరైతే చెప్తున్నారో, వాళ్ళకు కొన్ని ప్రొడక్ట్ 500 అవ్వచ్చు, రూ. 1000 ఉండొచ్చు, 1500 అవ్వచ్చు. ప్రొడక్ట్ కొనిపించి బిజినెస్ అనేది స్టార్ట్ చేపియండి. ఇక్కడ వదలకండి. జస్ట్ ఒక పర్సన్ మైండ్‌లో 24-48 అవర్స్ మాత్రమే మైండ్‌లో గుర్తుంటుంది మనం చెప్పే టాపిక్ అనేది. గెట్ స్టార్టెడ్ మనం వెంటనే స్టార్ట్ చేపియండి. అతనికి ఏం చేయటంటే మన దగ్గర బిగినియర్స్ అని బుక్ ఉంటుంది. రోడ్ మ్యాప్ టు సక్సెస్ బుక్ ఉంటుంది. ఇలాంటి వ్యాపారం ఎక్కడ అని అతనికి బుక్ ఇవ్వండి. వెంటనే స్టార్ట్ చేపియండి అతనికి. ఎగ్జాంపుల్ ఏ విధంగా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక పర్సన్‌కి ప్లాన్ చెప్పాను. అతనికి ఒక 60 పీవీ ఇప్పించాను. 60 పీవీలు ఇప్పియంగానే నేను అతనికి వదిలేయను. అతను 60 పీవీలు తీసుకున్న తర్వాత ఒక 2 డేస్ తర్వాత ఫోన్ చేసి ఏం చేస్తానంటే నేనే చెప్తాను. సార్ ప్రొడక్ట్ వాడారా? సూపర్ ఉన్నాయి కదా! అంటే అతను కూడా సూపరే ఉందంటాడు. సార్ ప్రొడక్ట్ ఎలా ఉన్నాయంటే, ఏదో సార్ బాగుంది అంటారు. బట్ మన నుంచే మొదలవ్వాలి. సార్ ప్రొడక్ట్ వాడారు కదా! సూపర్ ఉన్నాయి కదా! అంటే అతను కూడా ఖచ్చితంగా పాజిటివ్‌గా సూపర్ ఉందంటాడు. అప్పుడు సార్ నేను సరే సార్ సూపర్ కదా! మీరు 60 పీవీ తీసుకున్నారు కదా! ఎగ్జాంపుల్‌గా 60 పీవీ తీసుకున్నారు కదా! ఇంకొక 240 పీవీ అయితే మీరు ఫాస్టాగ్ 8% ఎలిజిబుల్ అయిపోతారు. ఫాస్టాగ్ 8% అంటే సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అంటారు. మీకు రూ. 750 ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. ఇంకొక 400-500 అకౌంట్‌లో క్యాష్ బ్యాక్ యాడ్ అవుతుంది. టోటల్‌గా ఫస్ట్ నెల మీకు రూ. 1200-13 అకౌంట్‌లో క్యాష్ బ్యాక్ యాడ్ అవుతుంది. అతనికి ఫస్ట్ నెల 8% మనం చేయగలిగితే బిజినెస్‌లో ఇంకా ముందుకెళ్ళగలుగుతాము. చాలా పర్సన్ ఇక్కడనే మిస్టేక్ చేస్తారు. 8% బెటర్, 8% చేయరు. పోస్టర్ బెటరు 8%ది. చాలా మంది మొమెంటమ్ అనేది స్టార్ట్ చేయరు. మొమెంటమ్ ఎక్కడ ఉండదండి. మన దగ్గరనే మొమెంటమ్ ఉంటుంది. ఇది మర్చిపోకండి. స్టార్ట్ చేయండి. గెట్ స్టార్టెడ్. ఇంకా ఆలోచన చేయకండి. అతనికి స్టార్ట్ చేపియండి. ఇమ్మీడియేట్‌గా అతని ఇంటికెళ్ళి హోమ్ మీటింగ్ ప్లాన్ చేయమనండి. ఎగ్జాంపుల్‌గా అతను 60 యూజ్ చేశారు. వాళ్ళ ఇంటికి వెళ్లి, సార్ ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ ఇంటి పక్కన ఒక ఇద్దరు, ముగ్గురు ఎవరైనా ఉంటే హోమ్ మీటింగ్ ప్లాన్ చేయండి సార్. నేను మీ ఇంటికొచ్చి మనము ప్లాన్ చేద్దామని ఖచ్చితంగా అతను రమ్మంటారు ఇంటికి. ఇంటికెళ్ళండి. ఇంటికెళ్ళి మంచిగా వాటర్ తాగండి. వీలైతే టీ తాగండి. వీలైతే మంచిగా మాట్లాడి బిజినెస్ అనేది ఇంకా బాగా బిల్డ్ చేయండి. ఏ విధంగా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఒక ఇద్దరు ముగ్గురిని ఇన్విటేషన్ పెట్టారు. ఆ ఇద్దరు ముగ్గురు కూడా ప్లాన్ చెప్పి అతని దగ్గర ఏదైతే ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది, టాయిలెట్ క్లీనర్ ఉంటుంది కదా! ఆ ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్‌తోనే డెమో చూపియండి. మన ప్రొడక్ట్ కాదు. అతని ప్రొడక్ట్‌లోనే డెమో చూపియండి ముందు పర్సన్‌కి. హోమ్ మీటింగ్ చేయగలిగితే బిజినెస్ అనేది ఇంకా గ్రో అవుతుంది. సక్సెస్‌కి సీక్రెట్ ఏదైనా ఉందంటే హోమ్ మీటింగ్స్. ఎప్పుడైతే ఎక్కువ హోమ్ మీటింగ్స్ పెడతామో మన సక్సెస్ కూడా అలాగే ఉంటుంది. జస్ట్ 1-to-1 ప్లాన్ చేయండి. ఒకటేసారి సక్సెస్ అనేది రాదు. ఈరోజు ఇద్దరిని ప్లాన్ చెప్తే రోజు ముగ్గురు, ఇద్దరు, ముగ్గురు, ఇద్దరు, ముగ్గురు కలిస్తే ఖచ్చితంగా టీమ్ అనేది బిల్డ్ అవుతుంది. ఏదైనా సరే విత్తనంతోనే మనం వృక్షం అవ్వగలుగుతాం గానీ, వృక్షం నుంచి విత్తనం రాదు. అది గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ గెట్ స్టార్టెడ్ అనేది. సిక్స్త్ వన్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్. యాక్షన్ నంబర్ 6.
మన గ్రేట్ మెంటర్ ఎస్పి బారెల్ సార్ చెప్పిన పాయింట్ ఇది. నేను చెప్పిన పాయింట్స్ కాదు. ఈ యాక్షన్ 6 ఏదైతే ఉందో, ఫిల్ పిఏఆర్ మీన్ పర్సనల్ యాక్టివిటీ రిపోర్ట్. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇదే. చాలా మంది స్టార్ డైరెక్టర్ అవ్వచ్చు, డైమండ్ డైరెక్టర్ అవ్వచ్చు, ఎవరైనా క్రౌన్ డైరెక్టర్ అయినా అవ్వచ్చు, గోల్డ్ డైరెక్టర్, మన ఇంకా సిల్వర్ డైరెక్టర్, బ్రాంజ్ డైరెక్టర్ ఉన్నారు. చేసే మిస్టేక్ ఏదైనా ఉందంటే పిఏఆర్ లేకపోవడం వల్ల. చాలా మంది ప్లాన్ సూపర్ గా చేస్తున్నారు, చాలా బాగా బిజినెస్ చేస్తున్నారు, రెగ్యులర్ గా జూమ్ మీటింగ్ వస్తున్నారు, బట్ పిఏఆర్ రావట్లేదు. పిఏఆర్ అంటే ఏంటంటే, ఈ రోజు నెల మొత్తం పనిచేసి మొత్తం రాయండి. ఈ రోజు మీరు పొద్దున ఒక 1 ప్లాన్ చెప్పారు. 1 ప్లాన్ ఇప్పుడు నేను చెప్పామని అతని పేరు, అతని ఫోన్ నంబరు, అతని అడ్రస్ రాయండి. అతను ఎన్ని పీవీలు తీసుకున్నారో కూడా పక్కనే రాయండి. అలా పిఏఆర్ అనేది అతని పేరు రాసుకోండి, అతని అడ్రస్ రాసుకోండి, అతని మొబైల్ నంబర్ రాసుకోండి, అతను ఎంత మందిని అయితే పరిచయం చేశారో అతని పేరు రాసుకోండి. సెకండ్ డే ఎగ్జాంపుల్ గా సండే రోజు ఈ పని చేసాం, మండే రోజు ఏం చేసాం మనం అంటే వెస్టేలో మనం ఎన్ని ప్లాన్ చెప్పాము, అసలు వెస్టేలో మనం ఏం పని చేసాం ఈ రోజు అనేది రాసుకోండి. మండే రోజు ఒక రాసుకోండి, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఇలా 1 వీక్ రాస్తారు కదా. సండే రోజు నేను ఈ 1 వీక్ లో నేను ఏం చేశాను. వస్తున్నది మేడం కొంచెం ఎవరు మ్యూట్ లో అన్మ్యూట్ లో ఉన్నారనుకుంటా, కొంచెం దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి మేడం. థ్యాంక్ యూ. ఏదైతే ఉందో మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే వరకు చేస్తారు కదా, ఆ అన్ని పేర్లు సండేలో నేను ఈ 1 వీక్ లో నేను వెస్టేలో ఏం చేశాను, నేను ఎంత మందికి ప్లాన్ చూపించాను, నేను ఎంత మందికి ప్రొడక్ట్స్ ఇప్పించాను, నేను ఎంత మందికి జూమ్ మీటింగ్ అటెండ్ చేపిస్తున్నాను, నేను ఈ బిజినెస్ లో తొందరగా ఏ విధంగా వెళ్ళాలనేది ప్రాపర్ వేలో పర్సనల్ యాక్టివిటీ రిపోర్ట్ లో రాయండి. నెల రోజులు అంటే ఎగ్జాంపుల్ అక్టోబర్ నెలలో ఏం పని చేశారనేది రెగ్యులర్ గా రాయండి. ఒకవేళ మీరు రెగ్యులర్ గా రాయట్లేరంటే ఈ బిజినెస్ లో మీరు లాస్ అయినట్టు, మీరు సక్సెస్ కాలేరు. ఎందుకు నేను ఇంత గ్రో అవ్వట్లేదు సార్, నేను ఎందుకు స్టార్ అవ్వట్లేను, నా ఇన్కమ్ ఎందుకు ముందుకు వెళ్తలేదంటే పిఆర్ లేకపోవడం వల్ల. ఇది నేను చెప్పిన మాటలు కాదండి. గ్రేట్ మెంటర్ మన ఎస్పి బారెల్ సార్ నెలకు ₹1 కోటి ఇన్కమ్ తీసుకునే పర్సన్ ఈ 6 యాక్షన్స్ అనేది రాశారు. దయచేసి ఇది ఫాలో చేయండి. ఒకవేళ మీ దగ్గర ఈ 6 యాక్షన్స్ లేకపోతే మీరు ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళలేరు. ప్రతి ఒక్క పాయింట్స్ అనేది ఇంప్లిమెంట్ చేయండి. ఈ 6 పవర్ యాక్షన్ ఏదైతే ఉందో మీరు ఇక్కడ పాటించగలిగితే తొందర సక్సెస్ అవ్వచ్చు. మరో 6 నెలల నుంచి 1 ఇయర్ లోపు మీరు ఇక్కడ లక్షలకు అది అవ్వచ్చు. 50,000 నుంచి ₹1,00,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎస్, మనకు లీడర్స్ ఎవరైతే ఉన్నారో 151 మెంబర్స్ ఉన్నారు. నేను ఏదైతే పవర్ యాక్షన్ చెప్పాను కదా, ఈ 6 పవర్ యాక్షన్ అనేది నేను చెప్పే మాటలు కాదు, మన గ్రేట్ మెంటర్ మళ్ళీ చెప్తున్నాను, ఎస్పి బారెల్ సార్ నెలకు ₹1 కోటి ఇన్కమ్ తీసుకునే పర్సన్. మనం ఏ విధంగా డెవలప్ అవ్వాలి, విత్ ఇన్ 6 months to 1 year లోపు ఎలా 1 lakh ఇన్కమ్ తీసుకోవాలనేదే స్టెప్స్ ఇవి. ఇది ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఇంకా సక్సెస్ అవ్వచ్చు, తొందర సక్సెస్ తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఈ 6 వే అనేది ఫాలో అవ్వండి. లేదు సార్ నేను మళ్ళీ వితౌట్ సిస్టమ్ తో పని చేస్తాను, నేను ఏది ఇంప్లిమెంట్ చేయటంటే మీరు అక్కడనే ఉంటారు. ప్లీజ్ దయచేసి ఫాలో అవ్వండి. దాంతో పాటు నేను ఇంకో సబ్జెక్ట్ కూడా చెప్తాను. ఇంకా ఈ 6 యాక్షన్ చెప్పాను కదా, దాంతో పాటు ఇంకొక చిన్న పాయింట్, మనకు మరో 2 months లో మనకు ఎఫ్ఆర్ఈ ఉండబోతుంది కదా జనవరిలో, ఫ్యామిలీ రీయూనియన్ ఫంక్షన్. మనం అప్పటిలోపు ఎవరైతే స్టార్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారో ఇది గుడ్ న్యూస్. నేను చెప్తాను స్టార్ డైరెక్టర్ స్ట్రక్చర్ అనేది 50,000 నుంచి ₹1,00,000 ఏ విధంగా ఇన్కమ్ తీసుకోవాలో. ఇంకొక చిన్న పాయింట్, మేడం నాది క్లియర్ గా కనిపిస్తుందా మేడం ఇక్కడ? సార్ క్లియర్, సార్ క్లియర్. స్టార్ డైరెక్టర్ స్ట్రక్చర్ చాలా మంది ఏంటంటే ఈ బిజినెస్ లో 60,000 నుంచి ₹1,00,000 ఇన్కమ్ ఏ విధంగా తీసుకోవాలి విత్ ఇన్ 6 months to 1 lakh. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ స్టార్ డైరెక్టర్ స్ట్రక్చర్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కోర్ లీడర్ ఉండండి మీరు. కోర్ మీన్ 160 PV. ఈ 160 ఇఫ్ యు ఆర్ కోర్ గేమ్ ఈస్ ఓవర్ అంటుంటాం కదా. మన బిజినెస్ లో ఏదైనా సక్సెస్ కి సీక్రెట్ ఉందంటే 160 కోర్ PV. అంటే మీరు ఇక్కడ 60 PVలు మీ పర్సనల్ గా తీసుకోండి, 100 PV ఏదైతే ఉందో మీ తెలిసిన వాళ్ళకి కానీ మీ రిలేషన్ మీ కొలీగ్స్ కి రిఫర్ చేయండి, బ్రహ్మాండంగా రిఫర్ చేయగలుగుతాం. ఇక్కడ స్టార్టింగ్ ఒక లెగ్ ఉంది కదా,
ఇక్కడ ఒక 2000 పాయింట్, సెకండ్ లెగ్ లో వచ్చేసి ఒక 2000 పాయింట్, థర్డ్ లెగ్ లో వచ్చి 2000 పాయింట్, ఫోర్త్ లెగ్ లో ఒక 1000 పాయింట్ తీసుకొస్తే స్టార్ డైరెక్టర్. ఇంతే, ఇంకేం లేదు. సింపుల్ గా 3 లెగ్గులోకి వెళ్ళి మనం అతనికి 5500 క్యుములేటివ్ పీవీతో 3 లెగ్గులోకి వెళ్ళి ముగ్గురిని డైరెక్టర్ చేసి 4గో లెగ్గులో 1000 పీవీలు తీసుకొస్తే స్టార్ డైరెక్టర్. మళ్ళీ చెప్తున్నాను, 3 లెగ్గులో ముగ్గురిని లీడర్ చేసి సైడ్ వాల్యూ 1000 పీవీలు ఉంటే స్టార్ డైరెక్టర్. బట్ మన ఇన్కమ్ ఎంతో తెలుసా? 8000 నుంచి 10,000 ఉంటది. ఏంటి సార్ స్టార్ డైరెక్టర్ అంటే 50,000 నుంచి ₹1,00,000 ఉంటుందంటే, సార్ వితౌట్ ఎల్ఓబి ఈస్ వేస్ట్ స్టార్ డైరెక్టర్. విత్ ఎల్ఓబితోనే హైలైట్ స్టార్ డైరెక్టర్, హీరో స్టార్ డైరెక్టర్ అంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ లెగ్ లోకి వెళ్ళి 6000 పీవీ తీసుకొచ్చి, సెకండ్ లెగ్ లో 6000 పీవీ తీసుకొచ్చి, థర్డ్ లెగ్ లో కూడా 6000 పీవీ తీసుకొస్తే సైడ్ వాల్యూ జస్ట్ ఒక 1000 పీవీ అంటే మీ 3 ఎల్ఓబిలు తీసుకురాగలితే మీ ఇన్కమ్ వచ్చేసి 60,000 నుంచి ₹1,00,000 ఇన్కమ్. స్టార్ డైరెక్టర్ విత్ బ్లెజర్ అండ్ కార్ ఫండ్ దుమ్ము దులిపేయచ్చు బిజినెస్ అనేది. ఇది కొంచెం టైం పడుతుంది చాలా మందికి. ఒకటేసారి స్టార్ డైరెక్టర్ చూడకండి. చాలా మంది ఏం చేస్తారంటే పెట్టుబడి పెడుతున్నారు. దయచేసి పెట్టుబడి పెట్టకండి, ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి. డీసీడీకి ఎన్ని లెగ్గులు ఉంటాయంటే 16 లెగ్గులు ఉంటాయి. 16 లెగ్గులు 2,000 పెడితే ఒక రోజు 10 లక్షలు అయితే డీసీడీ ఉంటుంది. బట్ మన ఇన్కమ్ 15,000-20,000 ఉంటుంది. ఏం లాభం? దయచేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి. పెట్టుబడి వ్యాపారం కాదు ఇది. పెట్టుబడి లేకుండా చేసుకునే బిజినెస్ అవకాశం. మాహా అంటే ఒక 160 పీవీ, మన వెస్టేజ్ ఏమంటుందంటే 300 పీవీ. దానికన్నా మించి పీవీలు వెళ్ళకండి. ఎందుకంటే చాలా బర్డెన్ అవుతుంది, స్టాక్ ఇంట్లో మిగిలిపోతుంది. చాలా మంది కొత్త వాళ్ళకి ఎక్కువ పీవీలు కొనిపించి బిజినెస్ లో వెళ్ళిపోతారు. మన బిజినెస్ అనేది లీడర్షిప్ బిజినెస్, పెట్టుబడి బిజినెస్ కాదు. చాలా మంది ఇదే చేస్తున్నారు. చాలా మంది వాటర్ ప్యూరిఫై తీసుకుంటాను సార్, నేను ఈ మంత్ లో డైరెక్టర్ అవుతా అంటే, సార్ వాటర్ ప్యూరిఫై వస్తుంది సార్ ఈ మంత్ లో 1087 పీవీస్, లెవెల్ 26 పీవీస్ ఉన్నాయి. బట్ నెక్స్ట్ మంత్ ఏ విధంగా చేస్తారు? ఉండాలి వాటర్ ప్యూరిఫై 100%. ఎందుకంటే 99.9% ప్యూరిటీ మన వాటర్ షార్ప్ది. ప్రతి ఇంట్లో వాటర్ ప్యూరిఫై ఉండాలి. బట్ సెకండ్ వాటర్ ప్యూరిఫై ఎందుకని? దయచేసి సెకండ్ వాటర్ ప్యూరిఫై తీసుకోకండి. ఎందుకంటే నేను ఫస్ట్ కూడా టాపిక్ చెప్పాను, 100% ప్రొడక్ట్ యూస్ అనేది దాంట్లో వాటర్ ప్యూరిఫై కూడా వస్తుంది. వాటర్ ప్యూరిఫై తీసుకోండి, కానీ ప్రతిసారి వాటర్ ప్యూరిఫై అని, అగ్రికల్చర్ అని దీనిపైన బిజినెస్ పెట్టకండి. 80% సబ్బు పేస్ట్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. మిగతా 20% మాత్రమే వాటర్ ప్యూరిఫై, అగ్రికల్చర్. ఎందుకంటే అగ్రికల్చర్ 3 నెలలు రన్ అవుతుంది. 4th మంత్ ఏ విధంగా, 5th మంత్, 6th మంత్, దయచేసి దానిపైన పెట్టకండి. ఎందుకంటే స్టార్ డైరెక్టర్ స్ట్రక్చర్, ఎందుకంటే మరో 2 months లో మనకు ఇక ఫ్యామిలీ రీయూనియన్ ఉండబోతుంది. అక్కడ మనకు ఎవరైతే స్టార్ డైరెక్టర్ ఉన్నారో పర్సనల్ గా రికగ్నిషన్ అనేది ఉంటుంది. మన గ్రేట్ లీడర్ రాసునరి ఆంజనేయులు సార్ ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో స్పెషల్ గా మనకు FRU ఫంక్షన్ లో మంచి రికగ్నిషన్ ఉండబోతుంది. ఎవరైతే స్టార్ డైరెక్టర్ అవుతున్నారో గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ ఒక ఎల్ఓబి తీసుకొచ్చిన మీ ఇన్కమ్ ఫస్ట్ ఒక లెగ్ లో బ్రాంజ్ డైరెక్టర్ చేసిన 25,000 నుంచి 30,000 ఇన్కమ్ ఉంటుంది. 2 ఎల్ఓబిలు ఉంటే 40,000 నుంచి 60,000 ఉంటుంది. 3 ఎల్ఓబిలు ఉంటే 60,000 నుంచి ₹1,00,000 ఉంటుంది. ఇది స్టార్ డైరెక్టర్. కొంచెం అర్థం కాకపోవచ్చు మీకు స్టార్ డైరెక్టర్ స్ట్రక్చర్ అనేది. ఎందుకంటే స్టార్ డైరెక్టర్ స్ట్రక్చర్ లో మనకు ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది, 5% ఎక్స్ట్రా ఇన్కమ్ ఉంటుంది. కాబట్టి చాలా మంది ఎందుకు సార్ స్టార్ డైరెక్టర్ ఏంటంటే ఇన్కమ్ ఎక్కువ వస్తుంది, మనకు నార్మల్ ఇన్కమ్ కన్నా ఎక్కువ ఉంటుంది. బట్ ఎల్ఓబి లేని స్టార్ అవ్వకండి. ఒకవేళ మీకు 2 ఎల్ఓబిలు, 1 ఎల్ఓబి వస్తుందంటే స్టార్ కి అడిగేయండి. నాకు ఎల్ఓబి రావట్లేదు సార్ అంటే మీ ఇన్కమ్ 5,000, 10,000 ఉంటుంది. దయచేసి స్టార్ అనేది ఎల్ఓబి చాలా ఇంపార్టెంట్. మీకు స్టార్ స్ట్రక్చర్ ఇప్పుడే అర్థం కాదు. మీకు ఎవరైతే మీ ఇప్డేట్ అప్లైన్ ఉన్నారో ఒకసారి కాంటాక్ట్ అయ్యి తెలుసుకోండి. ఒకటికి నేను స్టార్ ఏ విధంగా అవ్వాలంటే ఈ రోజే అవ్వచ్చు, ఒక 10 లక్షలు ఉంటే. దయచేసి పెట్టకండి. స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన దాంట్లో డబ్బులతో పెట్టకండి. దయచేసి అంటే 1 to 1 వెళ్ళండి. ఎందుకంటే లాంగ్ టర్మ్ బిజినెస్ ఇది. మనకు ప్రతి నెల సెక్యూర్ ఇన్కమ్ రావాలంటే మన నెట్వర్క్ అనేది అలాగే ఉండాలి. ఈరోజు నేను 1 year నుంచి నెట్వర్క్ బిల్డ్ చేశాను కాబట్టి ఈరోజు 40,000 నుంచి 60,000, 60,000 నుంచి 70,000. నెక్స్ట్ మంత్ మా ఫ్యామిలీ ఇన్కమ్ ₹1,00,000 వస్తుంది.
ఇదే బిజినెస్ నుంచి 15 లక్షల వరకు టాటా నెక్సాన్ కార్ తీసుకుంటున్నాను 10 రోజుల్లో. మరో తొందరలో 15 డేస్ లోనే ఫంక్షన్ ఉంటది. చిన్న ఫంక్షన్, కార్ ఫంక్షన్ హైదరాబాద్ లో. ఎలా అయ్యింది సార్ 22 ఏజ్ లోపలంటే? చిన్నదే ఉండొచ్చు ఏజ్ మాత్రం. బట్ మీరు రైట్ వేలో సిస్టమ్ ని ఫాలో అవ్వగలిగితే బిజినెస్ అనేది మాసివ్ గా ముందుకెళ్ళచ్చు, చాలా తొందరగా ముందుకెళ్ళచ్చు. దయచేసి ఎవరైతే ఉన్నారో లీడర్స్ ఈ 6 పవర్ యాక్షన్ అనేది ఇంప్లిమెంట్ చేయండి, మంచి సక్సెస్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి నాకు అవకాశం ఇచ్చినందుకు. ఈరోజు 300 మంది జూమ్ లో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి మాట్లాడినందుకు ఈరోజు మా గ్రేట్ అప్లైనర్ అనిల్ పగిల సార్ అండ్ రాజు పగిల సార్ ఈరోజు ఇవి ఇక్కడ ఉన్నాను, నాకు ఇంత మంచి టైం ఫ్రీడమ్ వస్తుంది, ఈరోజు ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం ప్రతి దగ్గర అంటే బికాస్ వీళ్ళ వల్లనే. ఈరోజు వీళ్ళ అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. నేను ఎక్కడో వెళ్ళిపోయాను అనట్లేదు, బట్ నేను ఇంకా వెళ్తానని నాకు కాన్ఫిడెంట్ ఉంది. నా డ్రీమ్ ఏంటంటే 2028లో యూత్ ఐకాన్ ఉండాలి. నా ఇన్కమ్ వచ్చేసి 3,50,000 ఇన్కమ్ ఉండాలి. 100% అవుతుంది. నాకు బెంచ్ కార్ కూడా ఉంటుంది 2028లో. దాంతో పాటు ఒక 2 నుంచి 3 కోట్ల ఇల్లు కూడా తీసుకుంటాను. బికాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనం ఎంతైతే అనాలిసిస్ చేయగలుగుతామో అంత ముందుకు వెళ్ళగలుగుతాం. మన కోరికలు పెద్దగా ఉంటే మన వర్క్ కూడా అలాగే ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు ఇంప్లిమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు హేమ మేడం. బ్యాక్ టు ద హోస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పవన్ సార్, ఎక్సలెంట్ సార్. నిజంగా ఏదైతే ఉందో మాకు క్లారిటీ అనేది ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ప్రతిదీ కూడా మనకి ఏదైతే 6 పవర్ యాక్షన్స్ ఉన్నాయో ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. బిజినెస్ లో ఏ విధంగా సక్సెస్ తీసుకోవాలి ప్రతిదీ కూడా సార్ మాకు ఇంత మంచి నాలెడ్జ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లయన్స్ అడ్మిషన్ లో మనం ఎప్పుడైతే వర్క్ చేస్తామో సక్సెస్ కూడా అలానే ఉంటుంది. ఎవరైతే ఉన్నారో గ్రేట్ అప్లయన్స్ నిజంగా మన రాజు సార్ కానివ్వండి, అనిల్ సార్, పవన్ సార్, మౌనిక మేడం ఎవరైతే ఉన్నారో ఇంకా కూడా మనకి ప్రతిదీ కూడా బిజినెస్ లో ఏ విధంగా సక్సెస్ అవ్వాలి అనేది మనకి ప్రతి రోజు కూడా మనకి నేర్పిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఇవి ఏవైతే ఉన్నాయో మేము ఇంప్లిమెంటేషన్ చేస్తాము, అదే విధంగా ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ ఫాలో అప్ చేస్తాం సార్. థ్యాంక్ యూ అండి. మాట్లాడాలి అనుకున్న వాళ్ళు నిజంగా ఈ రోజు ఏదైతే మీరు నేర్చుకున్నారో దాని గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి. ప్రతి ఒక్కరు కూడా ఇంకెవరైతే ఉన్నారో లీడర్స్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్స్ ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ అనేవి ఆన్ చేసుకోండి. ఓకేనండి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ హ్యాండ్ రైజ్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో మీకు ఇక్కడ అంటే మనకి ఇంకొక ఏంటంటే ఇక్కడ మనకి గ్రేట్ లీడర్ ఎవరైతే ఉన్నారో రాజు సార్ కూడా మన జూమ్ లో ఉండడం జరిగిందండి. ప్రతి ఒక్కరిని కూడా సార్ ని ఇన్వైట్ చేసినప్పుడు క్లాప్స్ తో ఇన్వైట్ చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మీ ప్లేస్ లో ఉన్నారో క్లాప్స్ తో సార్ ని ఇన్వైట్ చేయండి. సార్ ఇక్కడ ఏంటంటే మనకి అంటే బిజినెస్ లో ఎలా సక్సెస్ అవ్వాలి ప్రతిదీ కూడా మనకి ఇక్కడ చెప్తున్నారండి. మనము సార్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ అనేవి ఆన్ చేసుకోండి. గ్రేట్ లీడర్ సార్, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ రాజు సార్, కమ్ ఆన్ టు ద స్క్రీన్ సార్. మేడం వాయిస్ క్లియర్ ఉందా? సార్ క్లియర్ సార్, క్లియర్ సార్. ఎస్, లీడర్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనకు గ్రేట్ లీడర్ పవన్ సార్ చాలా 6 పవర్ యాక్షన్స్ అంటే మనం బిజినెస్ లో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా మనం సక్సెస్ కావాలి, ఏ పనులు చేస్తే మనం సక్సెస్ అవుతాం దాని గురించి చాలా అద్భుతంగా ఈరోజు మనకు 6 పవర్ యాక్షన్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నా పేరు వచ్చేసి రాజు అండి, హైదరాబాద్లో ఉంటున్నాను. వెస్టీజ్ అనే ఆపర్చునిటీ ఒక 3.5 years 4 years అవుతుంది. గ్రేట్ అప్లైనర్ ఆంజనేయులు రాష్నూరి సార్, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్.
తర్వాత శ్రీనివాస్ వడ్డేమాన్ సార్ యూత్ ఐకాన్, పురుషోత్తమ దాసరన్ పూర్ణ మేడం గ్రేట్ అప్లైనర్స్. నిజంగా రుణపడి ఉంటా. వెస్టీజ్ అనే అవకాశం నా దగ్గరికి రావడం, ఒక నార్మల్ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసే వ్యక్తిని, కానీ ఇదే ఆపర్చునిటీ ద్వారా ఈరోజు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్గా 2,84,000 ఇన్కమ్ తీసుకుంటూ, ఇదే ఆపర్చునిటీ ద్వారా ఈరోజు ఒక 12 లక్షల వర్త్ కార్ తీసుకొని, ఇదే ఆపర్చునిటీ ద్వారా ఈరోజు హైదరాబాద్లో ఒక 40 lakhs వర్త్ ప్లాట్ తీసుకోవడం జరిగింది. వండర్ఫుల్ ఆపర్చునిటీ. నిజంగా సార్ మనకు ఎన్నో డౌట్స్ గురించి కానీ, ఏ విధంగా మనం ప్లాన్ చేస్తే మనం అంటే లీజ్ రాయడం ఏంటి, దాంతోపాటు మనం ప్లాన్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఫాలోఅప్ చేయాలి, ఏ విధంగా ఇన్వైటింగ్ చేయాలి, ఏ విధంగా సైన్అప్ చేయాలి, ఇవన్నీ మనకు అద్భుతంగా 6 పవర్ యాక్షన్ గురించి చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవన్నీ మనం పాటించినప్పుడు 100% బిజినెస్లో మనం ముందుకెళ్తాం. దాంతోపాటు సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్లో. ఏంటి సిస్టమ్ అంటే జూమ్ మీటింగ్ అండ్ మీటింగ్స్ కూడా. ఎర్లీ మార్నింగ్ జూమ్ మీటింగ్ 5:30కి ఎవరైతే అలారం పెట్టుకొని జూమ్ మీటింగ్ అటెండ్ అవుతారో, టీమును అటెండ్ చేయించగలుగుతారో 100% సక్సెస్ ఉంటుంది. దాంతోపాటు వీక్లీ మీటింగ్స్ ఏదైతే ఉందో మినిమం 1 monthకి ఒక 15 days కోసారి ఖచ్చితంగా మీరు మీటింగ్ అటెండ్ కాగలిగితే 100% సక్సెస్ ఉంటుంది. ఎందుకు ఈ మాట అంటే ఇప్పటి వరకు ఎంతో మంది లీడర్స్, ఒక పెద్ద లీడర్స్ కూడా క్రౌన్కి వెళ్ళిపోయి యూసీటీకి వెళ్ళిపోయి కూడా వాళ్ళు ఈ సిస్టమ్ని ఫాలో కాక మళ్ళీ 0 సిచ్యువేషన్కి వచ్చారు. సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు విన్నింగ్ టీమ్ సిస్టమ్ చాలా అద్భుతమైన సిస్టమ్. అయితే బయటికి వెళ్ళినప్పుడు చాలా మంది రకరకాల క్వశ్చన్స్ చేస్తుంటారు, రకరకాల కన్ఫ్యూజ్ చేస్తుంటారు. ఇవన్నీ మనకు కన్ఫ్యూజ్ చేసినప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు మనం. వెస్టీజ్ చాలా మంది వెస్టీజా అంటుంటారు. వెస్టీజ్ మాకు తెలుసు అని చాలా మంది అంటుంటారు. నన్ను కూడా అడుగుతారు చాలా మంది వెస్టీజ్ నాకు తెలుసు అని. నేను ఒకటే అడుగుతా, వెస్టీజ్ 1 తెలుసా, వెస్టీజ్ 2 తెలుసా? నేను వెస్టీజ్ 2లో చేస్తున్నాను చెప్తా. ఎందుకంటే పురుషోత్తం దాస్ సార్ రాకన్నా ముందు వెస్టీజ్ 1, ఈరోజు పురుషోత్తం దాస్ సార్ వచ్చినాక వెస్టీజ్ 2. అంటే మనం ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు మనకి ఏదన్నా జలుబు అయింది, జ్వరం వచ్చింది, ఏదన్నా సుస్సు అయిందంటే మనం ఏం చేయాలో, మనం టాబ్లెట్ వేసుకోవాలి. అదే ఆవు కానీ బర్రె కానీ ఏ విధంగా వేయాలి? దాన్ని పండబెట్టి ఒక గొట్టం పెట్టి ఆ గొట్టంలో మాత్ర వేసి ఊదాలి. కానీ రిటర్న్ ఊదింది అనుకోండి, అది మన నోట్లో పడిపోతుంది, మన గొంతులోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా చాలా మంది బయట నెగిటివ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో రిటర్న్ మనల్ని బిజినెస్ చేయకుండా చాలా మంది చేస్తుంటారు. కానీ మన దగ్గర సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ద్వారా మనం ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సరే వెస్టీజ్ ప్రొడక్ట్ వాడడం ద్వారా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందా? 100% వస్తుంది. నాకైతే 100% వెస్టీజ్ ప్రొడక్ట్ వాడడం ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చింది. ఏమొచ్చిందంటే ఈరోజు 1 లక్ష రూపాయలు పెట్టి ఐఫోన్ కొనుక్కున్నాను, 2,84,000 ఇన్కమ్ తీసుకుంటున్నాను, ఒక 12 లక్షల వర్త్ కార్ తీసుకోవడం జరిగింది, ఈరోజు ఒక 40 లక్షల ప్లాట్ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ నా సైడ్ ఎఫెక్ట్స్. చాలా మంది అంటుంటారు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని. ఎందుకంటే బయట మనం ఇంత మంచి జూమ్ సెషన్ అటెండ్ అవుతాం, వెస్టీజ్ గురించి మనం నేర్చుకుంటాం, కానీ ఎవరి మాటలు వింటున్నాం అంటే బయట వాళ్ళ మాటలు వింటాం. రీసెంట్గా ఒక 6 months బ్యాక్ మేము జైరాబాద్ సెమినార్ టీమ్ మీటింగ్ పెట్టడం కోసం వెళ్ళడం జరిగింది. ఒక 40 members అక్కడ కూర్చున్నారు. 40 members అక్కడ కూర్చుంటే ఒక వ్యక్తి ముందర కూర్చున్నాడు. ఇవే డౌట్స్, రకరకాల డౌట్స్ అడుగుతున్నాడు. ఇవన్నీ వేస్ట్ సార్, ఎట్లా వస్తాయి డబ్బులు, ఎవరు చెప్పారు ఇవన్నీ. ఇతని నెగిటివ్ వల్ల ఆ 40 members కూడా డిస్టర్బ్ అవుతారు. లాస్ట్గా మీటింగ్ అయిపోయాక వేస్ట్ సార్ ఇవన్నీ, ఇటోటివి నేను చెయ్యను, ఇటోటివి మీరు చేస్తున్నారని చాలా డిసప్పాయింట్ చేసాను. సరే అని నేను ఏమనలేదు. కానీ తర్వాత మళ్ళీ ఒక 6 months తర్వాత మళ్ళీ మీటింగ్ వెళ్ళాం. ఆ వ్యక్తి ఎవరైతే